నమస్తే, నేను వరప్రసాద్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లారీని ఢీకొట్టిన బొలెరో వాహనం, గుంటూరు యాక్సిడెంట్లో 6 దుర్మరణం. అమెరికా పర్యటనలో ఏపీ సీఎం, ఫ్లెక్స్ ట్రాన్సిట్ సీఈఓతో బాబు భేటీ. సార్క్ దేశాలకు కానుకగా 450 కోట్ల విలువైన ఉపగ్రహం ఈ సాయంత్రం అంతరిక్షంలోనికి పంపనున్న ఇస్రో. నేడు రేపు విశాఖ జిల్లాలో లోకేష్ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అందుబాటులోకి శ్రీవారి సేవా టికెట్లు జూలై ఆగస్టు నెలలకు సంబంధించి ఆన్లైన్లో లభ్యం. పరుగుల వేటలో సక్సెస్ అయిన పంతు, శాంసన్. గుజరాత్ లయన్స్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఢిల్లీ. పెట్టుబడుల సమీకరణ, ప్రాజెక్టుల స్థాపనే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు బృందం అమెరికాలో పర్యటిస్తోంది. కాలిఫోర్నియాలో ఫ్లెక్స్ ట్రాన్సిట్స్ లిమిటెడ్ సంస్థను పరిశీలించిన చంద్రబాబు సీఈఓ మైక్తో సమావేశమయ్యారు. ఏపీలో వనరులు, సానుకూల అంశాల గురించి వివరించారు. విశాఖలో సంస్థ విస్తరణ కోసం అవకాశాలు పరిశీలిస్తున్నామని మైక్ చెప్పారు. ఈ నెల 11 వరకు వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, న్యూయార్క్, చికాగో నగరాల్లో చంద్రబాబు బృందం పర్యటించనుంది. చంద్రబాబు బృందంలో 16 మంది సభ్యులున్నారు. నిన్న కాలిఫోర్నియా చేరుకున్న బాబు బృందానికి ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. ఏపీ గ్రామీణాభివృద్ధి, ఐటీ మంత్రి నారా లోకేష్ ఇవాళ రేపు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ రూరల్ జిల్లా పరిధిలో వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు. అనకాపల్లిలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పాయకరావుపేట నియోజకవర్గంలో సుమారు 55 కోట్లతో ఏర్పాటు చేస్తున్న మంచినీటి పథకానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు కూడా లోకేష్ విశాఖలోనే ఉంటారు. సిటీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత శాఖాపరమైన రివ్యూలు నిర్వహిస్తారు. ఇవాళ సాయంత్రం టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత అంశాలపై నేతలు చర్చించనున్నారు. ఏఐసీసీ కార్యదర్శి కుంతియా ఈ సమావేశంలో పాల్గొంటారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు సీనియర్ నేతలు హాజరు కానున్న ఈ భేటీలో పార్టీ బలోపేతంపై చర్చిస్తారు. నెల్లూరు శ్రీహరికోట మరో ప్రయోగానికి సిద్ధమైంది. సాయంత్రం ఇస్రో షార్ అంతరిక్ష కేంద్రం నుంచి జిఎస్ఎల్వి F-09 రాకెట్ ను ప్రయోగించనుంది. దీని ద్వారా సార్క్ GSAT-9 ఉపగ్రహాన్ని కక్షలోనికి ప్రవేశపెట్టనున్నారు. సాయంత్రం 4:57 నింగిలోనికి దూసుకెళ్లనుంది జిఎస్ఎల్వి F-09. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది. సార్క్ దేశాల అవసరాలు తీర్చే ఉపగ్రహ ప్రయోగం చేయాలన్న ప్రధాని మోడీ సూచనను ఇస్రో ఆచరణలో పెడుతోంది. 235 కోట్ల వ్యయంతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేసింది. సార్క్ GSAT-9 ఉపగ్రహం ద్వారా బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, నేపాల్, ఇండియా, మాల్దీవులకు సమాచార సేవలు మెరుగుపడతాయి. ఈ ఉపగ్రహం దక్షిణాసియా వ్యాప్తంగా 12 ఏళ్ల పాటు సేవలందిస్తుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా సార్క్ GSAT-9 ఉపగ్రహంలో ఎలక్ట్రికల్ ప్రొపెల్లర్ సిస్టమ్ విధానం ఉంది. ఈ విధానంతో శాటిలైట్ బరువు తగ్గి మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుంది. GSAT-9 పూర్తిగా కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహంతో ట్రాన్స్పౌండర్ల కొరత తీరే అవకాశం ఉంటుంది. బరువు 2230 కిలోలు. 12 ట్రాన్స్పౌండర్లు ఉంటాయి. శ్రీహరికోట నుంచి అత్యధిక బరువు గల ఉపగ్రహాన్ని GSO కక్షలోనికి ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. మరికాసేపట్లో ఇళ్లకు చేరుకుంటారనగా ఊహించని ప్రమాదం. డ్రైవర్ అజాగ్రత్త, ఏమరపాటు నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. గుంటూరు జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 చనిపోయారు.
మేడికొండూరు మండలం భీమినేనివారిపాలెం సమీపంలో బొలెరో వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న 5గురు స్పాట్లోనే చనిపోయారు. మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. వీరంతా పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డారు. మృతుల్ని శ్రీనివాసరావు, కిరణ్ కుమార్, రాజు, సుబ్బారెడ్డి, రాఘవరావు, నారాయణులుగా గుర్తించారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీళ్ళు గురజాల రెండచింతల మ్యారేజ్కి వెళ్ళి వస్తున్నారు. మేడికొండూరు దగ్గర లారీకి ఎదురుగా ఇద్దరు తగిలి 6గురు చనిపోయారు. ఒక అతను సుబ్బారెడ్డి అని నందవరం కర్నూలు డిస్టిక్, కిరణ్, రాజు అడ్వకేటు, రాఘవ, శ్రీనివాసరావు అనే వాళ్ళు గుంటూరు వాళ్ళు, పోసా వెంకటనారాయణ అనే అతను పొన్నికల్లు. వీళ్ళు 6గురు స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఫోన్ నుంచి తెలిసిన వాళ్ళకి అందులో డైల్ నంబర్లు ఉంటాయి కదా, దాని ద్వారా చేశారు. పోసానారాయణ ఫోన్ నుంచి మాకు చేశారు. వాళ్ళు రెండచింతల నుంచి మామూలుగా మ్యారేజ్ పోయి వస్తున్నారు. వస్తూ ఇక్కడ మన మేడికొండూరు దగ్గర మసీద్ దగ్గరకు వచ్చేసరికి బొలెరో వాహనాలు లారీకి కొట్టేశారు. మనోళ్ళే తప్పు, మనోళ్ళే అంటున్నారు. అది జరిగింది. ఆ స్పాట్లో 5గురు పోయారు. ఒక అతనేమో ఇక్కడికి వచ్చినాక ఏపీ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ ర్యాంకులు ఈ మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలో రిలీజ్ అవుతాయి. మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నిర్భయ కేసులో 4 నిందితులకు ఇవాళ సుప్రీంకోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 2012లో ఢిల్లీలో ఓ పారామెడికల్ విద్యార్థినిని దారుణంగా రేప్ చేసిన నిందితులు ఆమె చావుకు కారణమయ్యారు. దీనిపై దేశమంతా నిరసనలు వెల్లువెత్తాయి. చివరకు ఢిల్లీ హైకోర్టు వీరికి మరణశిక్ష విధించింది. అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పుపై నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. మార్చి 27న తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు కూడా మరణశిక్ష ఖరారు చేస్తుందా లేదంటే శిక్ష తగ్గిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. తిరుమల శ్రీవారి సేవా టికెట్లను ఇవాళ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది టీటీడీ. జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించి వెబ్సైట్లలో సేవా టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు జేఈఓ శ్రీనివాసరాజు. 9006 సుప్రభాతం, అలానే 140 అర్చన, 140 నిజపాద దర్శనం టికెట్లతో పాటు 10,750 వసంతోత్సవం, 11,875 సహస్ర దీపాలంకరణ, 9,750 కళ్యాణోత్సవం, 5,590 బ్రహ్మోత్సవం టికెట్లను భక్తులు బుక్ చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా బీజేపీని చూడాలన్న ఉద్దేశంతో ప్రధాని మోడీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కృషి చేస్తున్నారన్నారు కన్నా లక్ష్మీనారాయణ. ఏపీలో బీజేపీని మరింత బలోపేతం చేయడానికి ఈ నెల 25న రాష్ట్రంలో అమిత్ షా పర్యటిస్తున్నారన్నారు. విజయవాడలో బీజేపీ బూత్ లెవెల్ కార్యకర్తల శిక్షణ తరగతులను అమిత్ షా ప్రారంభిస్తారని తెలిపారు కన్నా లక్ష్మీనారాయణ. ఆ సమావేశంలో పార్టీని పేద, బడుగు, బలహీన వర్గాల్లోనికి ఎలా తీసుకువెళ్లాలన్న దానిపై దిశానిర్దేశం చేస్తారన్నారు. జగన్ పై టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు ఆయన సోదరుడు వైసీపీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి. ఆనం వివేకానందరెడ్డి, రామలక్ష్మణరెడ్డిలకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న విషయం మర్చిపోయి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. రాజకీయ దిగజారుడుతనానికి వివేక వ్యాఖ్యలే నిదర్శనమన్న విజయ్ కుమార్ రెడ్డి తన అన్న వివేకాను రే అని పిలవడానికి ఒక్క క్షణం పట్టదన్నారు. కానీ అలా పిలవాలంటే తనకు సంస్కారం అడ్డు వస్తుందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఆనం వివేకానందరెడ్డి చేసిన వ్యాఖ్యలు మాటల మంటలు పుట్టిస్తున్నాయి. వివేకానందరెడ్డిని ఘాటుగా విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. నోరు అదుపులో పెట్టుకోకుంటే ఇంటిపైకి వచ్చి దొమ్మి చేస్తానని హెచ్చరించారు. అయితే అనిల్ కామెంట్స్ పై వివేకా కుమారుడు అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు. దమ్ముంటే రా అంటూ సవాల్ విసిరారు. వైసీపీ అధినేత జగన్ అక్రమస్తుల కేసులో ఈడీ మరో ఛార్జ్షీట్ దాఖలు చేసింది.
పెన్నా సిమెంట్ వ్యవహారంలో ఈడీ తాజాగా అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, పెన్నా ప్రతాప్ రెడ్డిలను నిందితులుగా పేర్కొంది. వీరంతా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపించింది. ఇప్పటికే జగన్, విజయసాయి రెడ్డిలపై ఈడీ పలు ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. తెలంగాణ పోలీసులపై కామెంట్స్ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు చిక్కులు తప్పేట్లు లేవు. తెలంగాణ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గోపీనాథ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో న్యాయ సలహాలు తీసుకుని దిగ్గిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఫేక్ వెబ్సైట్ల పేరుతో ముస్లిం యువకులను ఆకర్షిస్తూ వారిని అరెస్టులు చేస్తున్నారంటూ తెలంగాణ పోలీసులపై ట్వీట్లు చేశారు దిగ్విజయ్. దీనికి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ కూడా దిగ్విజయ్ ఆరోపణలను నిరాధారమని చెప్పారు. అయినా దిగ్విజయ్ వెనక్కు తగ్గలేదు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. దీంతో దిగ్విజయ్ ట్వీట్లను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. 30/60 ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.